ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ట్రిక్కీ క్వెషన్స్‌లో మనకి ఇది కూడా ఒక చిన్న లాజికల్ ట్రిక్కీ క్వెషన్. మనకి ఎలా ఉంటదంటే ఈ క్వెషన్‌లో మనకి ఇంటర్వ్యూవర్ అడిగే క్వెషన్ డేటా అని చెప్పేసి డేటా అని చెప్పేసి ఇక్కడ ట్రూ లేకపోతే ఏదో ఒకటి ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్ అని చెప్పేసి ఇక్కడ జస్ట్ మనకి ఒక స్ట్రింగ్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రింగ్‌ని ఇచ్చాడనమాట. స్ట్రింగ్‌ని ఇచ్చి ఈ డేటా అనే వేరియబుల్‌లో స్ట్రింగ్‌ని మనకి అసైన్ చేసి ఇచ్చేసి మనకి ఏం చేస్తారంటే కన్సోల్ లాగ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. టైప్ ఆఫ్ డేటా అంటే టైప్ ఆఫ్ అని ఈ యొక్క కీవర్డ్ ఏం చేస్తది, ఈ యొక్క మెథడ్ అని చెప్పేసి జావాస్క్రిప్ట్ ఏం బిల్ట్ ఇన్ మెథడ్ అనమాట. ఇది ఏం చేస్తదంటే ఆ యొక్క డేటా అనే వేరియబుల్‌లో ఉన్న ఏదైతే ఉందో మనకి దాని యొక్క టైప్‌ని ఇది చూపిస్తుందనమాట. దాని యొక్క టైప్ ఏ టైపు అని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుందనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే మనం దీన్ని కన్సోల్ చేసి మనం అవుట్‌పుట్ చూసినట్టయితే ఇక్కడ మనకేమొస్తది స్ట్రింగ్ అని వస్తది. ఎందుకంటే ఇది స్ట్రింగ్ డబుల్ కోట్‌లో ఉంది కాబట్టి ఇది స్ట్రింగ్. ఓకే. ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఇచ్చేసి కన్సోల్ లాగ్ అని చెప్పేసి నాట్ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని అవుట్‌పుట్ ఏమొస్తదని చెప్పేసి అడగడం జరుగుతుందనమాట. ఇప్పుడు నాట్ టైప్ ఆఫ్ డేటా ఎందుకంటే ఇక్కడ నాట్ అనే ఆపరేటర్ పెట్టడం జరిగింది. నాట్ అనే ఆపరేటర్ అంటే ఏంటి? ఇది నెగెటివ్ వాల్యూని చెప్తుంది. నాట్ అంటే నెగెటివ్ వాల్యూ. నాట్ అంటే నెగెటివ్ వాల్యూ అనమాట. ఇది టైప్ ఆఫ్ డేటా. టైప్ ఆఫ్ డేటా ఇక్కడ అంటే ఏంటి స్ట్రింగ్. అంటే నాట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఇది నాట్ స్ట్రింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇది స్ట్రింగ్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. అప్పుడు మనకి దీన్ని అవుట్‌పుట్ చూసినట్టయితే ఇది స్ట్రింగ్ కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చిందనమాట. ఇక్కడ ఏమొచ్చింది? మనకి ఫాల్స్ వచ్చింది. అంటే ఇది స్ట్రింగ్ అయితే కరెక్టే ఇది. కానీ స్ట్రింగ్ కాదు అని చెప్పాము. నాట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఇది స్ట్రింగ్ కాదు ఇది స్ట్రింగ్ డేటా టైప్ కాదని చెప్పి చెప్పడం అనమాట. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఫాల్స్ అని చెప్పేసి మనకి వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకొకటి దీంట్లో చిన్న ట్రిక్కీ క్వెషన్ ఏంటంటే మనకి ఇంకోటి కన్సోల్ లాగ్ చేసి డబుల్ నాట్ టైప్ ఆఫ్ అంటే 2 నాట్లు పెట్టడం జరిగింది అనమాట. నాట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఒకసారి నాటు పెడితే ఏంటంటే ఒకసారి నెగెటివ్ వాల్యూ, 2 సార్లు పెడితే నెగెటివ్ ప్లస్ నెగెటివ్ అనమాట. అంటే పాజిటివ్ అయిపోద్ది అనమాట. 2 సార్లు నాట్ పెడితే పాజిటివ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఏమైంది? ఇది స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పటం అనమాట. స్ట్రింగ్ డేటా టైప్ అనేసి ఇక్కడ చెప్పటము జరుగుతుందనమాట. చూసినట్టయితే ఇక్కడ మనకి ట్రూ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనకి ట్రూ అనేది వచ్చింది. ఎందుకంటే టూ టైమ్స్ పెట్టాం కాబట్టి ట్రూ వచ్చిందనమాట. ఇది మనకి జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట.